అందరికీ నమస్కారం. అమితాబ్ బచ్చన్‌కి కరెంట్ షాక్ బయటపడ్డ సంచలన విషయాలు. ఈ విషయాలను తెలుసుకునే వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కి కరెంట్ షాక్ కొట్టిందా? అలంకరణలో భాగంగా శరీరానికి తగిలించిన జాకెట్ కారణంగానే ఆ పరిస్థితి తలెత్తిందా అంటే అవునని తెలుస్తోంది. లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ కౌన్ బనేగా కరోడ్పతికి షోను సక్సెస్ఫుల్గా హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో వేదికగా ఆయన కంటెస్టెంట్తో పాటు లైవ్లో ఉన్న ప్రేక్షకుడితో తనకు సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కరెంట్ షాక్ విషయాన్ని కూడా పంచుకున్నారు. యారన్ సినిమాలో సారా జమానా అనే హిట్ సాంగ్ ఒకటి ఉంది. ఆ పాటని స్టేడియంలో షూట్ చేస్తే బాగుంటుందని నేను సలహా ఇచ్చాను. ఆ సమయంలో కోల్కతాలో సుభాష్ చంద్రబోస్ స్టేడియం ఓపెన్ చేశారు. అందులో 15,000 మంది 20,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. కానీ 50,000 నుంచి 60,000 మంది వచ్చారు. అయితే దీంతో పరిస్థితి చేజారడంతో షూటింగ్ ఆపేసి ముంబై వెళ్ళిపోయాం. ఆ తర్వాత రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా రాత్రిపూట షూటింగ్ చేద్దామని వెళ్ళాం. అప్పుడు సీట్లు ఖాళీగా కనిపిస్తే బాగోదు, కుర్చీలో జనాలు కూడా లేరు కాబట్టి ఆ ప్లేస్లో కొవ్వొత్తులు వెలిగించి పెట్టాం. నాకేమో ఎలక్ట్రిక్ జాకెట్ తగిలించారు. అప్పుడు టెక్నాలజీ అంతగా వృద్ధి లేదు కాబట్టి అన్ని పార్ట్లు పడాల్సి వచ్చింది. నా జాకెట్కి లైట్స్ వెలగంటే ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయాలి. అలా చేయగా వెంటనే నాకు షాక్ తగిలింది. దీంతో ఆటోమేటిక్గా నాలో మూవ్మెంట్ మొదలైందని చెప్పుకొచ్చారు ఆయన. థ్యాంక్ ఫర్ వాచింగ్.